ఎవరు మొట్టికాయలు వేస్తేనేం, ఎవరు తిట్టుకుంటే ఏం, ఇక్కడున్నది ఎవరు? ది గ్రేట్ ట్రంప్. ట్రంప్ అంటే ఫ్లవర్ అనుకుంటురా? కాదు, టారిఫ్. తగ్గేదేలా. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. సాక్షాత్తు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా, అక్షింతలు వేసినా ట్రంప్ ఏమాత్రమూ లెక్క చేయట్లేదు. అన్ని దేశాలపై 10% టారిఫ్ అని ప్రకటించి 24 గంటలు గడవక ముందే దాన్ని 15% పెంచేశారు. అరే, ఇదేంటి మళ్ళీ ఇలా పెంచుతున్నారు అని అంటే అది అంతే, నేను మారనంతే అంటున్నారు. ప్రపంచ దేశాలపై ఈ టారిఫ్ ప్రభావం ఎలా ఉండబోతోంది? అమెరికా అంతర్గత రాజకీయాల వివాదం, అంతర్జాతీయ వాణిజ్యంలో ఉద్రిక్తత, మిత్రదేశాల మధ్య అనిశ్చితి ఇవన్నీ కలగలిసిన సందర్భంలో ప్రపంచ వాణిజ్య వ్యవస్థను కుదిపేలా ట్రంప్ వ్యాఖ్యానించడం చర్చే కాదు, రచ్చరచ్చగా మారుతోంది. సుప్రీంకోర్టు కొన్ని వాణిజ్య నిర్ణయాలపై ఆంక్షలు విధించినా అన్ని దేశాలపై 15% టారిఫ్ విధిస్తా అంటున్న ట్రంప్ ఏకపక్ష ధోరణి అమెరికా రాజకీయాల్లోనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా కొత్త సందేహాలను రేకెత్తిస్తోంది. అదే సమయంలో భారత్పై ఆయన చేసిన విమర్శల్ని ద్వైపాక్షిక సంబంధాల కోణంలో చూడాల్సి ఉంది. మేక్ అమెరికా ప్రౌడ్ అగైన్ నినాదంతో దిగ్విజయంగా రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్ తన నినాదాన్ని నిజం చేసేందుకు అన్ని అడ్డమైన దారులు వెదుకుతున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ట్రంప్ 2.0 వెర్షన్ ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. కారణం, తన దారికి రాని, తనకు నచ్చని దేశాలపై ప్రతీకార సుంకాల రూపంలో విరుచుకుపడుతున్నారు. వివిధ దేశాలు అమెరికాకు చేస్తున్న దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తున్నారు. అదేంటి అని ప్రశ్నిస్తే చాలు, సుంకాల శాతం మరింత పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ట్రంప్ దూకుడుకు కళ్ళెం బిగించింది. సుంకాలు విధించే నిర్ణయం కార్యనిర్వాహక వర్గానిది కాదు, దానికి చట్టసభ అనుమతి అవసరమని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసలు ట్రంప్ ఏం చేశారని ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే చాలానే అతి చేశారని ఎవ్వరికైనా అనిపిస్తుంది. తనకు నచ్చని దేశాలపై విధించే ప్రతీకార సుంకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చైనా, యూరప్ మాత్రమే కాదు, మిత్ర దేశాలపైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ అన్ని దేశాలపై 15% సార్వత్రిక టారిఫ్ ఆలోచనను తెరపైకి తేవడం వెనుక ప్రధానంగా 3 లక్ష్యాలున్నట్టు తెలుస్తోంది. అవి అమెరికా తయారీ రంగాన్ని తిరిగి బలపరచడం, విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, ఎన్నికలు, రాజకీయాల్లో దేశభక్తి భావోద్వేగాన్ని పెంచడం. అయితే ఈ విధానాలే స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలను దెబ్బతీస్తున్నాయని ఆర్థిక నిపుణులు గగ్గోలు పెడుతున్నారు. అమెరికా సర్వోన్నత న్యాయస్థానం టారిఫ్లను ఇష్టారీతిగా పెంచే అధికారం అధ్యక్షుడికి ఉండవని కరాఖండిగా తేల్చేశాక ట్రంప్ చాలా వైల్డ్గా స్పందించారు. గవర్నర్లతో జరిగిన ఓ ప్రైవేట్ సమావేశంలో సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం అమెరికాకు అవమానకరమని, ఆ జడ్జిలను చూసి సిగ్గుపడుతున్నాయని ట్రంప్ నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవానికి అమెరికాలో వాణిజ్య విధానాలు పూర్తిగా అధ్యక్షుడి స్వేచ్ఛలో ఉండవు. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ లేదా న్యాయ వ్యవస్థ జోక్యం ఉంటుంది. సుప్రీంకోర్టు కొన్ని టారిఫ్ చర్యలపై ప్రశ్నించడంతో ట్రంప్ న్యాయ వ్యవస్థను రాజకీయంగా విమర్శించేందుకే ఉత్సాహం ప్రదర్శించారు. చట్టపరమైన అడ్డంకులు ఉన్నా దేశ ప్రయోజనమే మన ప్రాధాన్యం అవుతుంది అంటున్న ట్రంప్ రాజకీయ వ్యాఖ్య కొత్త వివాదానికి తెరలేపింది. ప్రస్తుతం ఈ టారిఫ్ల వివాదం కొత్త చర్చలకు దారితీస్తోంది. అమెరికాలో అధికార విభజన సూత్రాలపై వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్, వెనిజులా, కెనడా, భారత్, చైనా, రష్యా తదితర దేశాలను అమెరికా తన గుప్పిట్లో ఉంచుకోవడానికి టారిఫ్ ఒక ఆయుధంలా ప్రయోగించక తప్పదు అన్న భావన ట్రంప్ వ్యాఖ్యల్లో వ్యక్తమవుతోంది. అంతేకాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి టారిఫ్ల పెంపు ఏకైక మార్గంగా ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టారిఫ్లు పెంచే సందర్భంలో ట్రంప్ వివిధ దేశాలపై కమెంట్లు చేశారు. భారత్ను టారిఫ్ కింగ్ అన్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అసలు ఈ మాట వెనుక ఉద్దేశం ఏంటి? అమెరికాను ఆడిపోసుకోవడం కాదు, భారత్ కూడా అత్యధిక దిగుమతి సుంకాలు విధిస్తోంది. అదో టారిఫ్ కింగ్గా వ్యవహరిస్తోంది. ఆ విషయం ఎవరికీ అర్థం కావట్లేదు అంటున్నారు ట్రంప్. ఈ విమర్శలకు ప్రధాన కారణం వ్యవసాయం, ఆటో రంగాలే. భారత్లో తమ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ పూర్తిగా తెరవలేదని అమెరికా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆటోమొబైల్ దిగుమతులపై ఉన్న అధిక సుంకాలు అమెరికా కంపెనీలకు ఇబ్బందులుగా మారుతున్నాయి. అలాగే భారత డిజిటల్ కంపెనీలపై విధించిన పన్నులు అమెరికన్ టెక్ దిగ్గజాలకు నష్టమని ట్రంప్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య వేదికలో అంతకంతకు పోటీగా బలపడుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాకు భారత్ కీలక భాగస్వామి. అయినా వాణిజ్య చర్చల్లో ఒత్తిడి పెంచేందుకే ట్రంప్ విమర్శలను ఆయుధంగా ప్రయోగిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవలి కాలంలో వ్యూహాత్మకంగా భారత్ అమెరికా సంబంధాలు బలపడ్డాయి. ఇండో పసిఫిక్ భద్రత, రక్షణ ఒప్పందాలు, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాల్లో రెండు దేశాలు దగ్గరయ్యాయి. అయితే వాణిజ్య వివాదాలు పెరిగితే ఐటీ సేవల ఎగుమతులపై ఒత్తిడి పెరగవచ్చు. ఔషధ రంగం ప్రభావితమవుతుంది. భారత ఎగుమతిదారులకు అదనపు వ్యయం తప్పదు. కానీ మరోవైపు ఆలోచిస్తే అమెరికా కూడా భారత మార్కెట్ను పూర్తిగా కోల్పోవాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. టారిఫ్ రాజకీయాలు కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, ఎన్నికల వ్యూహం కూడా. పరిశ్రమలు మూతపడ్డ రాష్ట్రాల్లో ఉద్యోగాలు పునరుద్ధరించాలన్నదే ట్రంప్ లక్ష్యం. ఒకవేళ అమెరికా అన్ని దేశాలపై 15% టారిఫ్ అమలు చేస్తే ప్రపంచ సరఫరా గొలుసులు దెబ్బతినే ప్రమాదం ఉంది. దిగుమతి ధరలు పెరగడం వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మిత్ర దేశాలు ప్రతిస్పందనగా ప్రతీకార సుంకాలు విధించవచ్చు. ఫలితంగా ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలకు కూడా సవాల్గా మారుతుందేమో.